దేవుడు వెలుగును పగలు అని పిలిచాడు, చీకటిని రాత్రి అని పిలిచాడు. దాన్ని ఉల్టా చేశారా తేడా కలుగుతుంది. అంటే ఏంటి? చీకటిని పగలని పిలవద్దు, పగలుని చీకటని ఎవరు పిలవద్దు. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి డిసైడ్ చేశాడు, ఈ పగలు, ఈ వెలుగున్నంతసేపు ఇది పగలు అనాలి, చీకటి ఉన్నప్పుడు దీన్ని రాత్రి అనాలి. కానీ దాన్ని ఉల్టా చేసావనుకో, దేవుడు నియమించిన విధానాన్ని, దేవుడు పెట్టిన పేర్లను ఉల్టా చేసావనుకోండి, పగలును చీకటని, చీకటిని పగలని ఎవరైనా అంటే వారికి శ్రమ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి ఏం బోనస్ దొరుకుతుంది? శ్రమ. బాగా వినండి ఆ మాటని. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఏం మిగులుతుంది? శ్రమ మిగులుతుంది. ఇదేంటి? ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏది మంచిది అన్నాడో అది నీ దృష్టిలో కూడా అది మంచిదై ఉండాలి. దేవుడు ఇది మేలుకు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏమని నమ్మాలి? అది ఇది మేలు కొరకే అని నమ్మాలి. ఇది కీడు అని దేవుడు అన్నప్పుడు మనం కూడా దాన్ని ఎలా భావించాలి? ఇది పరిశుద్ధమైనది అని దేవుడు చెప్పినప్పుడు మనకు పరిశుద్ధమైనది. ఇది అపవిత్రమైనది అని దేవుడు చెప్తే అది అపవిత్రమైనదిగానే ఉండాలి. మనం ఉల్టా చేయొద్దు. దేవుడు దేన్ని నిషేధిస్తున్నాడో దాన్ని మనం స్వీకరించొద్దు. దేవుడు దేన్ని అంగీకరిస్తున్నాడో మనం దాన్ని తృణీకరించకూడదు. వెలుగు అది పగలు అని దేవుడు పిలిచినప్పుడు పగలుని చీకటిగా భావిస్తున్నారు చాలా మంది. ఇంతకుముందు చెప్పాను కదా, వెలుగై ఉన్న యేసును భారతదేశానికి ఆయన ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు, క్రైస్తవ్యం ఒక తలనొప్పిగా మారిపోయింది అనుకుంటున్నారు లోకం. అంటే అర్థం ఏంటంటే, వెలుగును ఏమనుకుంటున్నారు వాళ్ళు? చీకటి. క్రైస్తవులు వచ్చి భారతదేశాన్ని పాడు చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, వెలుగును ఏమనుకుంటున్నారు? చీకటి అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ అంటుంది వాక్యము. చేదును తీపి అనుకుంటున్నారు, తీపిని చేదు అనుకుంటున్నారు. పాపాన్నేమో ఎంజాయ్ అనుకుంటున్నారు, దేవుని సన్నిధికి రావడం ఏమో బోరింగ్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరొస్తున్నా మీరు అడిగి చూడండి, అయ్యా దేవుని సన్నిధికి రా, దేవుని నమ్ముకో, పరిశుద్ధుడిగా బ్రతుకు అంటే ఆ మాటలు వారికి నచ్చవు, అవి చేదు కనిపిస్తాయి. పద తాగుదాం, పద ఎంజాయ్ చేద్దాం, పద అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తే వాడు దాన్ని ఎంత ఆనందిస్తాడో వాడికి అర్థం కావట్లేదు. మేలుని కీడు అనుకుంటున్నాడు, కీడుని మేలు అనుకుంటున్నాడు. మొత్తం తలక్రిందులుగా వ్యవహారం మారిపోయింది. అలాంటి వారికి శ్రమ. అంటే దేవుడు దేన్ని ఎలా తీర్పు తీరుస్తున్నాడో మనము కూడా ఆ విషయంలో అలాంటి తీర్పే తీర్చాలి. దేవుడు అది మంచిది అంటే మంచిదే, దేవుడు అది చెడు అని అంటే చెడు అంతే. ఇక దాన్ని కాంప్రమైజ్ కాకూడదు. దానికి దేవుడు ఏం పేరు పెడితే ఆ పేరుతోనే పిలవాలి మనం. మీకు ఇంకో ఉదాహరణ చెప్పి నేను దాని అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మొదట పురుషుని తర్వాత స్త్రీని వారిద్దరిని కూడా జతపరిచి ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పాటు చేశాడు. దేవుని యాక్చువల్ డిజైన్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక వివాహ వ్యవస్థలోనికి వారిని అడుగుపెట్టే ఏర్పాటు దేవుడి. ఇది దేవుని ఒరిజినల్ డిజైన్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో గే మ్యారేజెస్ అంటారు. అంటే పురుషుడు పురుషుని వివాహం చేసుకోవచ్చు, స్త్రీ వివాహము చేసుకోవచ్చు. విన్నారా ఇట్లాంటి వార్తలు ఎప్పుడైనా? ఎక్కడో వేరే దేశంలో ఉంటాయేమో అనుకుంటున్నారేమో, వేరే దేశాల్లోనే అధికంగా ఉంది. అక్కడున్న దేశాలు పురుషుడు పురుషుని వివాహం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇది చట్టబద్ధమైనదే, ఇది చట్టానికి విరుద్ధమైనది ఏది కాదు అని చెప్పేసి తీర్పునిచ్చారు. అంటే అది పాపం కాదు వాళ్ళ దృష్టిలో. సరే, వాళ్ళకేంటో తెలియదు అనుకోండి. భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? బహుశా సెప్టెంబర్ 6, 2018 అనుకుంటాను, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది భారతదేశంలో ఇది తప్పు కాదు అని. బైబిల్ అంటుంది అది తప్పు అని. ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు, అది దేవుని డిజైన్ కాదు. వివాహ వ్యవస్థ అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ దేవుడు చేసిన యాక్చువల్ డిజైన్ని కాదని పొరపాటుని వాళ్ళు న్యాయమని ఎంచుతున్నారు. ఇది తప్పు అని దేవుని వాక్యం చెప్తుంటే ఇది కరెక్టే, ఇది చట్టబద్ధమైనది, లీగల్ చేసేసారు దాన్ని. తప్పు కాదంటున్నారు. లోకము యొక్క కనుదృష్టి ఎంత మందం అయిపోయిందో, ఎంత చీకటి పడిపోయిందో, గుడ్డితనం అయిపోయిందో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. వారు చీకటిని వెలుగు అంటున్నారు. ఇది పాపం అని దేవుని వాక్యం చెప్తుంటే ఇది ఏం పాపం కాదు అంటున్నారు లోకం. ఈవెన్ భారతదేశం సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చేసింది, నో, there is no problem in this, it is legal. కామన్ సెన్స్ లేని స్థితిలో ఉన్నాము. అధికారులలో, పెద్దలలో, న్యాయ వ్యవస్థలో కూడా ఆలోచించే ధోరణి మారిపోయింది. ఎంత సిగ్గుచేటు! ఇది తప్పుగా భావించట్లేదు మనుషులు.
ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది అనే గ్రహింపు కూడా గొప్ప గొప్ప అధికారులను పిలువబడుతున్న స్థానంలో, న్యాయము తీర్చే తీర్పరి స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. లోకం ఎంత అజ్ఞానంలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద దేశాలలో, ఎన్నో ప్రముఖ దేశాలలో, ప్రఖ్యాతిగాంచిన దేశాలలో, అన్ని విధాలుగా టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఇది తప్పు అని గ్రహించే జ్ఞానం. వారు చీకటిని వెలుగంటున్నారు. దయచేసి గమనించండి, చాలా మంది తప్పులు చేసుకుంటూ ఏం కాదు సార్, ఇది నో ప్రాబ్లం అంటే, ఇది పెద్ద తప్పేం కాదు అని అంటున్నావంటే దేవుని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఏది కీడు అంటున్నావో అన్నాడో నువ్వు దాన్ని మేలు అంటున్నావు. దేవుడు ఏది చెడు అంటున్నాడో నువ్వు దాన్ని మంచిది అంటున్నావు. దేవుడు దేన్ని చేదు అంటున్నాడో నువ్వు దాన్ని తీపి అంటున్నావు. దేవుని న్యాయ వ్యవస్థను నువ్వు త్రిప్పి చదువుకుంటే అది నీకు శ్రమగా మారిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. లోకమంతా ప్రతిదాన్ని ఆపోజిట్గా చూస్తుంది. మంచి దేవుడు అని చెప్తే ఈయన మన దేవుడు కాదని చెప్తుంది. ఈయన నీతి సూర్యుడు, ఈయన వెలుగు అని అంటే భారతదేశానికి ఈయన ఒక పెద్ద నష్టం అనుకుంటున్నారు. యేసును నమ్ముకోవడం, బ్రతుకు మార్చుకోవడం అది దీవెనకరమని బైబిల్ చెప్తుంటే యేసును నమ్ముకుంటే దేశం నుండి దేశద్రోహులంగా భావిస్తున్నారు. మన భారతదేశం మొత్తము దేవుని దృష్టి నుండి వేరైపోయిన స్థితి. దేవుడు ఒక కోణంలో చూసేదాన్ని మానవుడు ఇంకో కోణంలో చూస్తున్నాడు. అయితే దేవుని సంబంధులందరూ కూడా ప్రతిదాన్ని ఏ కోణంలో చూడాలి? దేవుని కోణంలో చూడాలి, దేవుని లెన్సెస్ లో చూడాలి. ఆయన కోణంలో మనం చూస్తే ఏది కరెక్ట్ ఏది రాంగో స్పష్టంగా అర్థమవుతుంది. సో కరెక్ట్ ని రాంగ్ అనొద్దు, రాంగ్ ని కరెక్ట్ అనకూడదు. న్యాయం న్యాయమే. ఏది చూసినా అది స్పష్టమైనదిగా, దేవుని లేఖనానుసారమైనదిగా ఉంటేనే మనము దేవుడు చెప్పినట్టు చేస్తున్నట్టు. ఆయన వెలుగును పగలనియు చీకటిని రాత్రి అనియు పేర్లు పెట్టాడు. అంతేకాదు, యుగ సమాప్తి వరకు అదే టైటిల్. ఇక దాంట్లో మార్పు రావద్దు. మార్పు వచ్చిందంటే ప్రాబ్లం నీది, ఆయనది కాదు. చీకటిని పట్టుకొని ఇది పగలు అంటున్నాడు అంటే వాడికి ఇంకా మెంటల్ వచ్చింది, కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అంతే. వెలుగు ఎప్పుడు చీకటి కాదు, చీకటి ఎప్పుడు వెలుగు కాదు. సో వెలుగును పట్టుకుని ఎవరైనా చీకటి అంటున్నారు, చీకటిని పట్టుకుని ఎవరైనా వెలుగు అంటున్నారంటే అనే వ్యక్తి యొక్క ప్రాబ్లమే. అది పేరు పెట్టిన దేవునిది కాదు. సో దేవుడు సమస్తమును తేటతెల్లం చేశాడు. ఇది మీకు న్యాయమైనది, ఇది మీకు అన్యాయమైనది, ఇది మేలు, ఇది కీడు. బైబిల్ అంతట్లో కూడా ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి, శాపగ్రస్తమైనవి ఉన్నాయి. మనకు దీవెననిచ్చే పనులు కొన్ని ఉన్నాయి, మనకు శాపాన్నిగా మార్చే పనులు కొన్ని ఉన్నాయి. దేవుడు అంతా మన కళ్ళ ముందు పెట్టాడు. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడు, అన్ని మన కళ్ళ ముందు పెట్టి ఎన్నుకోండి అని మనకి అవకాశాన్ని ఇస్తే మనుషులు ఎక్కువ శాతము కీడునే అనుకుంటున్నారు, అదే బాగుంది అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనం తారుమారు చేస్తామో, దేవుని వ్యవస్థను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తామో అది మనకు శ్రమగా మారుతుంది. ఈరోజు లోకమంతా అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి మనం లోకస్తుల మార్గంలో నడవకూడదు. లోకస్తుల యొక్క ఆలోచన ధోరణి అజ్ఞానంగా మారిపోతుంది, అంధకారంగా మారిపోయింది కనుక ఇక మనం ఆ త్రోవలో నడవడానికి వీల్లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. వేరు కావడం అంటే అలాంటి ఆలోచనలతో ఇక మనము ఏకీభవించకుండా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం వెళ్ళడం. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, వాక్యంలో చెప్పినవి అర్థం కాకపోయినా దేవుని వాక్యమే సత్యము. ఆయన మంచి దేవుడు, ఎప్పుడు చెడుగా మనకు చెప్పడు. ఎప్పుడు కూడా మన జీవితంలో చెడు జరగాలని ఆశించే దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఏది చెప్పినా నమ్మి దాన్ని వెంబడించడం మనం నేర్చుకున్నప్పుడు, అనుసరించడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. శ్రమకు ఆపోజిట్ వర్డ్ ఆనందము, లేదా మనము ఆశీర్వాదాన్ని అనుభవించడం. సో వెలుగును వెలుగు అందాం, చీకటిని చీకటిగా అందాం. దీన్ని బట్టి మెజర్ చేయాలి, ఇది కరెక్టా ఇది రాంగా అనేది అంచనా వేయాల్సింది దీన్ని ఆధారం చేసుకొని. బైబిల్ ఈ విషయం గురించి ఏమంటుంది, ఈ విషయం గురించి బైబిల్ మంచిది అని అంటే అది మంచిదే, ఈ విషయం గురించి బైబిల్ చెడు అన్నదంటే ఖచ్చితంగా దాన్ని చెడుగా తీర్పు తీర్చాల్సిందే. సో న్యాయమైన తీర్పుని మనం తీర్చగలగాలి.